హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మునిగాల పద్మ. మనము అదేంటి డైమండ్ చిప్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, తినడానికి కూడా సూపర్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా తినచ్చు, ఈవినింగ్ టైం అనే కాదు, మార్నింగ్ కూడా ఎప్పుడైనా తినచ్చు. సో చాలా బాగుంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రుచికి సరిపడంత సాల్ట్, వాము అండ్ ఇదేంటి డాల్డా, కొంచెం లైట్గా కారం. ఇది వచ్చేసి జల్లించి పెట్టుకున్న మైదా పిండి, పావు కేజీకి ఎక్కువనే ఉంది. సో ఇది బియ్యం పిండి, వరిపిండి అని అంటారు. అది కూడా జల్లించి పెట్టేసుకున్నా, ఇందులో మిక్స్ చేసేసుకుందాం. వాము వేసుకుందాము. కొంచెం ఇలా నలిపి వేయాలి. రుచికి సరిపడంత సాల్ట్, జస్ట్ ఇది కలర్ కోసమే వేస్తున్నా, వేయాలని కాదు. వేడి చేసి పెట్టుకున్న డాల్డా వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది ఇది అనుకుంటారు కానీ ఆయిల్ అంత బాగుండదు. సో డాల్డానే వేయాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ అంటే డాల్డానే. ఇట్లా మొత్తం బ్రెడ్ పౌడర్లా వచ్చేలా మొత్తం ఇట్లా అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. చూసారా, ఇలా పౌడర్, ఇట్లా బ్రెడ్ పౌడర్లా ఇట్లా అవుతుంది, ఇట్లా ముద్దకు వచ్చేటట్టు. సో అంత అయ్యేంతవరకు ఇలా కలపాలి. సో దీనికి సరిపడని వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగానే తడపాలి పిండి. కొన్ని వాటర్ వేసుకుంటూ క్వాంటిటీ చూసుకొని ముద్దలా చేసుకుందాం. ఓకే, వీలైనంత ఇంత గట్టిగా ఇలా ఒత్తేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 15 మినిట్స్ కాసేపు ఉండాలి. సో డన్. ఓకే, 15 మినిట్స్ తర్వాత ఇవి బాల్స్గా డివైడ్ చేసేసుకుందాం. ఓకే, బాల్స్గా చేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు చపాతీలా తాల్చుకుందాం. మనం నార్మల్గా అయితే కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరనే చేసుకోవాలి, నిలబడి చేసుకోవాలి. సో మనకు ప్లాట్ఫామ్ చిన్నగా ఉంది కాబట్టి ఇలా పీట మీద తాలుస్తున్నాను. చపాతీలా చేసేసుకుందాము. ఎంత వీలైనంత సన్నగా చేయాలి, ఎంత సన్నగా వస్తే అంత సన్నగా తాలవాలి. ఓకే, వీలైనంత పలసగా, ఇంత పలసగా వచ్చేసింది. సో ఇవి తర్వాత కట్ చేసుకుందాం. ప్రజెంట్ ఇక్కడ వేసేస్తున్నా, అన్నీ అలాగే చేసేసుకుందాము. ఓకే, ఇలా చపాతీలా మనం కాల్చుకున్నాం కదా. సో ఇది గర్జల గీరే స్పూన్ ఉంటుందిగా, దాంతో అయితే కట్ చేసుకుందాం. నైఫ్ కంటే ఇదే బెస్ట్. ఇప్పుడు చిన్న చిన్న డైమండ్స్లా కట్ చేసేసుకుందాం. ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం ఈ చపాతీలా చేయడమే మనకు కొంచెం కష్టం. ఓకే, డన్, కంప్లీట్ అయిపోయినాయి. ఇంత ఈజీ చూసారా. అంటే ఒకటికొకటి టచ్ బాగానే ఉంటాయి, ఆయన అతుక్కుంటాయేమో అనేసి అనుకున్నారు. సో ఇంతే. ఇంకా
ఇవి దీంట్లో వేసేసుకుందాం. ఈ జల్లీల బుట్ట ఉంటుంది కదా, సో దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. లైట్గా మీదకలు కొంచెం మిగతావన్నీ కూడా వేయాలి కదా, సో కొంచెం పొడిపిండి చల్లితే చూసారు కదా ఇలా ఉంటుంది. ఇలా ఓకే అండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. డైమండ్ చిప్స్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. లెట్స్ గో. ఓకే అండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసేసుకున్నాను. సో ఆయిల్ కూడా హీట్ అయింది, చూద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుదాము. సో ఈ లైట్ ఫోకస్ మీకు కొంచెం కనపడతలేదు, ఆల్మోస్ట్ వేగిపోయినాయి. మిగతావి కూడా అలాగే వేయించేసుకుందాము. ఓకే అండి, మన డైమండ్ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఓకే ఓకే అండి, మన క్రిస్పీగా ఉండే మన డైమండ్ చిప్స్ రెడీ అయిపోయినాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయి, కరకరలాడుతుంది. చూసారా, అసలు ఇలా నోట్లో వేస్తేనే అలా ముంగట బౌల్ పెట్టేసుకుంటే అసలు ఎన్ని తింటామో తెలియదు, అలా తినేస్తాం, అంత టేస్టీగా ఉంటాయి. సో అయితే మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. నేను మీ మునిగాల పద్మ.